మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన ఇద్దరు వీర వనితల త్యాగనిరతికి ప్రతీక. ఈ చారిత్రక గాథను క్లుప్తంగా ఇక్కడ చూడవచ్చు. 1. నేపథ్యం మరియు జననం. సుమారు 13వ శతాబ్దంలో, కాకతీయుల కాలంలో, మేడారం అడవుల్లో కోయ తెగకు చెందిన గిరిజనులు వేటకి వెళ్ళినప్పుడు, పులుల మధ్య ఆడుకుంటున్న ఒక చిన్నారి కనిపించింది. ఆమె చుట్టూ కాంతి ఆవరించి ఉండటం చూసి, ఆమెను దైవ సమానురాలిగా భావించి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. 2. కుటుంబం. సమ్మక్కను మేడారం పాలకుడైన పగిడిద్ద రాజుకి ఇచ్చి వివాహం చేశారు. వారికి 3 సంతానం. కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మ. కుమారుడు జంపన్న. 3. యుద్ధానికి దారితీసిన పరిస్థితులు. ఆ సమయంలో వరుసగా కరువు రావడంతో గిరిజనులు కాకతీయ రాజులకు కట్టాల్సిన కప్పం ట్యాక్స్ కట్టలేకపోయారు. అప్పటి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని పంపి బలవంతంగా పన్ను వసూలు చేయాలని చూశాడు. అన్యాయాన్ని సహించని పగిడిద్ద రాజు మరియు సమ్మక్క యుద్ధానికి సిద్ధమయ్యారు. 4. వీరమరణం. లక్నవరం సరస్సు సమీపంలోని సంపంగి వాగు వద్ద భీకర యుద్ధం జరిగింది. ఈ పోరాటంలో పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ మరియు అల్లుడు గోవిందరాజులు వీరమరణం పొందారు. కుమారుడు జంపన్న శత్రువుల చేతిలో చిక్కకూడదని సంపంగి వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. అందుకే ఆ వాగును నేడు జంపన్న వాగు అని పిలుస్తారు. 5. సమ్మక్క అంతర్ధానం. తన కుటుంబమంతా నేలకొరిగినా సమ్మక్క వెనకడుగు వేయకుండా శత్రువులతో వీరోచితంగా పోరాడింది. తీవ్రంగా గాయపడిన ఆమె యుద్ధభూమి నుండి ఈశాన్య దిశగా చిలకలగుట్ట వైపు వెళ్ళింది. ఆమెను అనుసరించిన వారికి సమ్మక్క కనిపించలేదు, కాని అక్కడ ఒక కుంకుమ భరిణ మరియు నెమలి ఈకలు మాత్రమే కనిపించాయి. సమ్మక్క దేవతగా మారిపోయిందని గిరిజనులు అప్పటి నుండి నమ్ముతారు. మేడారం జాతర విశిష్టత. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ. బంగారం సమర్పణ. భక్తులు అమ్మవార్లకు తమ బరువుకు సమానంగా బెల్లాన్ని, దీనిని బంగారం అని పిలుస్తారు, మొక్కుబడిగా సమర్పిస్తారు. మూర్తి పూజ ఉండదు. ఇక్కడ విగ్రహాలు ఉండవు. గద్దెలపై కుంకుమ భరిణలను ప్రతిష్ఠించి పూజిస్తారు. జంపన్న వాగు స్నానం. భక్తులు ముందుగా జంపన్న వాగులో స్నానం చేసి ఆ తర్వాత అమ్మవార్లను దర్శించుకుంటారు.